ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. షేక్పేట్లోని హరిరామ్ ఇంటితో పాటు 14 చోట్ల తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు హరిరామ్. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 2 రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎన్డీఎస్ఏ. నివేదికలో హరిరామ్పై పలు కీలక అంశాలను ఎన్డీఎస్ఏ ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ దాడులపై డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, హరిరామ్ ఇంటిపై ఏసీబీ దాడులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అండ్ లిస్ట్ లో ఇంకెవరైనా కూడా ఉన్నారా? సౌజన్య, మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అయితే నిర్మాణంలో నాణ్యత లోపించిందని వస్తున్నటువంటి ఆరోపణలపై అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా కమిటీ వేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు ఎన్డీఎస్ఏ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయిలో కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ లోపాలు కానీ దానిలో జరిగినటువంటి అవినీతి అన్ని అంశాలపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం అయితే ఎన్డీఎస్ఏ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గత 2 రోజుల క్రితమే అప్పగించడం జరిగింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా అవినీతికి పాల్పడినటువంటి ఆ కోణంలో అయితే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ యొక్క ఏసీబీ అధికారులు గుర్తించిన అనంతరం గతంలో మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి హరిరామ్తో పాటు హరిరామ్తో పనిచేసినటువంటి కొంతమంది ఇంజనీర్ల ఇళ్లలో అయితే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే హరిరామ్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎండీగా కూడా వ్యవహరించడం జరిగింది. ఎండీగా వ్యవహరించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా పంపిణీ చేయాలి, అదేవిధంగా నిధులు కానీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంచనాలు కానీ ప్రాజెక్టు సంబంధించినటువంటి బడ్జెట్ కానీ ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలలో కూడా ఎండీగా ఉండడంతో చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అయితే ఇటు అవినీతి జరిగినట్లయితే గుర్తించినటువంటి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు హరిరామ్తో పాటు హరిరామ్ భార్య కూడా డిప్యూటీ ఏఎన్సీగా ఉన్నటువంటి అనిత ఇంట్లో కూడా సోదాలు అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి షేక్పేట్లో హరిరామ్ ఇంట్లో అయితే ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పటికే చూస్తున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి దాంట్లో అవినీతి జరిగిందంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలే కానీ కాళేశ్వరం నాణ్యతకు సంబంధించే కానీ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. పిల్లర్ల డ్యామేజ్కి సంబంధించి ఇటు నిధులకు దుర్వినియోగానికి సంబంధించి ఇచ్చినటువంటి యొక్క ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ తన ఆ క్రమంలో ఎండీగా వ్యవహరించిన క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అనుమతుల విషయంలో కానీ అదేవిధంగా నిర్మాణానికి సంబంధించినటువంటి నిధుల బదిలీకి సంబంధించి కూడా అన్ని విషయాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఏకకాలంలో 14 చోట్ల అయితే ఏసీబీ అధికారులు ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సౌజన్య.